కీర్తన 1, 2, 3 చరణాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 3వ చరణం అందరూ కలిసి చదువుదాం. దావీదు రాసిన 72వ కీర్తన 1, 2, 3 చరణాలను ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. అందరు కలిసి చూద్దాం. నీ నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మదిని పుట్టించును. దేవుడి చిన్న మాట వినికిలో దీవించును గాక. మెయిన్ అందరూ కూర్చుందాం. దేవుని స్తుతులు. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని కృపను బట్టి నేను బాగున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి చూసుకున్నట్లయితే కనుక దావీదు రాసిన 72వ కీర్తన 1, 2, 3 చరణాలను మనం చదువుకున్నాం కదా ఉత్తర ప్రత్యుత్తరాలుగా. దాంట్లో దావీదు అంటున్నటువంటి మాట 1, 2 చరణాలు చూసుకున్నట్లయితే, దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయుము అంటూ, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2 విధాలుగా మరి చెప్పవచ్చు ఈ విషయాన్ని. కాబట్టి ఒకటి ఏమిటి అని అంటే గనక, మరికి 2 కూడా మనకి దేవుడు ఇవ్వబడినటువంటి బాధ్యత. 2 కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఏమిటి ఆ బాధ్యత అని మనం చూసుకున్నట్లయితే గనక, ఒకటి మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటి అని అంటే, తల్లిదండ్రులుగా కుమారుల విషయమై మనము బాధ్యతలు కలిగి ఉండటం. మరి మనం బాధ్యతలు కలిగి ఉండటం కుమారులుగా, మరి కుమారులు కుమార్తెల విషయమై తల్లిదండ్రులుగా మనము బాధ్యతలు కలిగి ఉంటాం. ఏంటంటే మరి గర్భఫలము వచ్చింది అన్నప్పుడు సంతోషం కలిగినప్పుడు ఉన్న సంతోషం, జన్మించిన తర్వాత సంతోషం పెరుగుద్ది. కానీ అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటాం. వాడు పెద్దయిన తర్వాత వచ్చిరని మాటలతో మురిసిపోతాం. కానీ పెద్దయిన తర్వాత చేసే అల్లరికి చిచ్చి ఇట్లాంటోడా అనుకుంటాం. కానీ తల్లిదండ్రులుగా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి బాధ్యత గురించి ఇక్కడ ఒక జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, ఇది కామన్ ప్రతి ఒక్కరి జీవితంలో, అది సహజం మొత్తానికి. అది ఆడపిల్ల విషయంలో అయినా కానీ, మగపిల్లడి విషయంలో అయినా కానీ అది సహజం మొత్తానికి. మరి ఇక్కడ దేవుడి విషయంలో ఇక్కడ వాక్యం విషయంలో చూస్తే గనక, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము అని అంటున్నాడు. ఏంటంటే దావీదు సొలొమోను గురించి చేసినటువంటి ప్రార్థన. దావీదు సొలొమోనుకి గురించి చేసినటువంటి ప్రార్థన. అయా, పిల్లవాడు రాజ్యాన్ని చేతికి అప్పగిస్తున్నావు, వాడు రాజ్యాన్ని సరైన విధముగా పరిపాలన చెయ్యాలి. న్యాయము నీతి తెలిసి ఉన్న వాడైతేనే రాజ్యాన్ని సరైన విధముగా వారు పరిపాలించగలడు అని చెప్పి దావీదు సొలొమోను విషయమై ఆరంభంలోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అవి మనందరికీ కూడా తెలుసు. ఆఖరి విషయానికి చివరికి వచ్చేటప్పటికి దావీదు చేసిన ప్రార్థన వలననే సొలొమోన్ని దేవుడు చంపకుండా వదిలేశాడు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. కేవలం నీ తండ్రి నీ విషయంలో చేసిన ప్రార్థనతోనే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా అని దేవుడు సొలొమోనుతో చెప్పాడు ఆ మాట. అని చెప్పేసి 2 గోత్రాలు కూడా చేతికిచ్చారు. మరి 12 గోత్రాల్లో 2 గోత్రాలు కూడా వెళ్ళి చేసుకో అని చెప్పి. మన ప్రార్థన తల్లిదండ్రులుగా మన ప్రార్థన ఎంతో బలమైనదిగా ఉండాలి. బలమైన ప్రార్థన
అది బలముగా చేసినప్పుడే, నీవు మొరపెట్టినప్పుడే. నీ ప్రార్థన బలమైనది అని చెప్తున్నాడు దేవుడు. నీవు చేసినప్పుడే కదా ఆ ప్రార్థన. ఏది? కుమారుల విషయమై, కుమార్తెల విషయమై. నౌ ఐ యామ్ ఆల్సో ఏ ఫాదర్. నేను కూడా ఒక తండ్రినే. మరి ఇప్పుడు ఆ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ బాధ్యతని. మరి నిజంగానే దేవుని స్తోత్రం ఆ విషయంలో. మరి ప్రతి ఒక్కరము కూడా మన పిల్లల విషయమై, కుమారుల విషయమై దేవుడు దావీదైతే గనక అయా వాడు సరైన విధముగా చేయాలి, నీతిని వాడికి తెలియచేయి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తల్లిదండ్రులుగా ఒకటి అన్నాడు, 2 మాటలు అన్నాడు కదా. నీతిని బట్టి ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. మరి జ్ఞానైన సొలొమోను దేవుణ్ణి అడగటం ద్వారా తను మరి ఎవరికి కూడా ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని తాను పొందుకున్నాడు అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఆ జ్ఞానముతో మరి ఎన్నో పరీక్షలు ఎన్నో ఎదురైనప్పుడు ఆ దేవుని జ్ఞానము చేత తను ప్రతి ఒక్కటి కూడా సులువుగా, అదొక టఫెస్ట్ క్వశ్చన్ లాగా కాకుండా, అది మరీ చెమటలు పట్టించేసే అంత భయపెట్టేటటువంటి ప్రశ్న, అంత కష్టంగా లేనటువంటి విధముగా సులువుగా తను సమాధానం ఇచ్చుకుంటా పరిష్కరించుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతిసారి కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానము ద్వారా ప్రతి ఒక్కటి కూడా, ప్రతి సమస్య కూడా, దాంట్లో అన్ని విషయాలు మనందరికి కూడా తెలిసినవి. ఒక రాణి, శివదేశపు రాణి పువ్వు తీసుకొచ్చి ఇచ్చింది, 2 పువ్వులు. ఈ రెండిట్లో ముట్టకుండా, వాసన చూడకుండా ఈ రెండిట్లో ఏది నిజమైన పువ్వు చెప్పు, అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అని నేను నమ్ముతాను అని చెప్పి అన్నప్పుడు, ముట్టకుండా ఏం చేయకుండా తీసుకెళ్లి కిటికీ దగ్గర పెడితే ఒక దాని మీద 9 వచ్చి వాలింది. ఇది నిజమైన పువ్వు అని చెప్పేశాడు. అక్కడ అయిపోయింది. తర్వాత మనందరికి కూడా తెలిసిన విషయాలే అన్ని కూడా, వచ్చిన టెస్ట్లు అన్ని కూడా ఎటువంటివి అనేది. మరి ఇంకొక విషయంలో కూడా, మరి తల్లి కుమారుడిని చనిపోయిన తర్వాత అతడి లాంటి వాడే కుమారుడు ఇంకోడు ఉండేటప్పటికీ, నా కుమారుడు ఇది చేసేసింది, మార్చేసింది, చంపినోడు పక్కన పడుకోబెట్టేసి కుమారుని, బతుకు కుమారుని తీసుకెళ్లిపోయింది అని చెప్పేసి, మరి ఎవరు నిజమైన తల్లి అని చేసినప్పుడు తేల్చాల్సిన సమయం వచ్చినప్పుడు, మరి ఎవరు నిజమైన తల్లి అన్న విషయము అక్కడ సమాధానం ఇచ్చి నెరవేర్చేశాడు అక్కడ రాజుగా. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వకపోతే, నిజముగానే దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే తను అటువంటి సమస్యల్ని పరిష్కరించగలిగేవాడా? సులువుగా తీర్చగలిగేటటువంటి వాడా? రాజ్యాన్ని పరిపాలించగలిగేటటువంటి వాడా సొలొమోను? లేదు. తల్లిదండ్రులుగా మనము కుమారుల విషయమై మొరపెట్టాలి. వారి విషయమై మనం ప్రార్థన యాచన చెయ్యలేకపోతే వారు దీవెన పొందుకోలేరు అన్న మాటకి రుజువు అది. ఇంకా విషయంలో చూస్తే కనుక ఆది కాండంలో ఇస్సాకు గురించి అబ్రహము మొరపెడతాడు. ఆది కాండంలో ఇస్సాకు గురించి మొరపెడతాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడి, వచ్చే సంవత్సరంలో నీకు ఒక కుమారుడు కంటావు, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతడు దీవెనకు పాత్రుడుగా, అర్హుడుగా అవుతాడు. అతని నుంచి కుమారులు వస్తారు, ఆ కుమారుడు ద్వారా రాజులు పుడతారు అని చెప్పి మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దేవుడు అక్కడ మాట్లాడి చెప్పేస్తాడు. మొత్తానికి కూడా అంత చెప్తారు. మనం తల్లిదండ్రులుగా మనము కుమారుల విషయమై ఎంతగా ప్రార్థన చేస్తున్నాం అనేదే ఆ బాధ్యత. కంఠం ఏదో పెద్దవాళ్ళు అంటారు, కంఠం మన చేతిలో ఉంటుంది కానీ రాతలు మన చేతిలో ఉంటాయా అని అంటారు పెద్దవాళ్ళు. అంత అవసరం లేదు. నీవు మొరపెట్టు, ఖచ్చితముగా ఒక రోజున ఆ కార్యం దేవుడు చేస్తాడు. మొరపెడుతూ మొర పెట్టాను అని నమ్మకంతో చూస్తూ ఎదురు చూస్తూ దేవుని వైపు చూస్తూ ఉండు. నీవు చూసిన కొలది దీవెన పెరుగుతూ ఉంటుంది. నీవు దేవుని మీద పెట్టుకున్న నమ్మకము
నీ దీవెన పెరుగుతూ ఉంటుంది. నువ్వు నమ్మకం పెట్టింది ఎవరి మీద? దేవుని మీద. నువ్వు మొరపెట్టింది ఎవరికి? దేవునికి. ఆలకించేది ఎవరు? దేవుడు. సమాధానం ఇయ్యగలిగిన వాడు, ఇచ్చేది ఎవరు? దేవుడే. అన్ని చేసేది ఆయన అన్నప్పుడు నీవు కూడా నమ్మకముతో, విశ్వాసంతో, ఓపికతో వచ్చేదాకా పట్టుకుని నిలబడు. నీవు ఆ దీవెన్ని, ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూస్తావు. అది గొప్ప దీవెన. నీవు పెట్టుకున్న నమ్మకము గొప్ప దీవెన. అది నీవు ఉంచగలుగుతున్నావా అన్నదే ప్రశ్న. అది నీవు దేవుని మీద కాన్స్టెంట్ గా ఉంచుతున్నావా? అలాగా దేవుని మీద అలాగే పెట్టి ఉంచగలుగుతున్నావా? ఒకళ్ళు వచ్చి చెబుతారు, ఏంటి అంటగా, ఏంటి అలా అయిందంటగా, చాలు పెట్టుకున్న నమ్మకం కూలేపోద్ది. 25 సంవత్సరాలండి. నాట్ ఏ స్మాల్ పీరియడ్. 25 years. కెన్ యూ బిలీవ్ దట్? అసలు ఊహించగలమా? 25 సంవత్సరాలు ఎవరు మాట్లాడి ఉండరా? కొన్ని వేల మంది ప్రైవేట్ సైన్యము అబ్రహాముకి. వేల మందిలో తనకి దగ్గరగా ఉన్న వారిలో కూడా ఏ ఒక్కరూ కూడా మాట్లాడి ఉండరా? అయ్యగారు మీకు కుమారులు లేరు, వస్తానన్నారు, ఇస్తారంటారా, వచ్చుద్దంటారా? నెల అయిపోయిందండి, 6 నెలలు అయిపోయిందండి, 8 నెలలు అయిపోయిందండి, వస్తుందంటారా? మీకు వయసు అయిపోతుందండి, అంటే చెయ్యి వణికిపోతుందండి, నిలబడలేకపోతున్నారండి. ఇట్లాంటి మాటలు పలికేవారు ఎంతో మంది ఉంటారు. నీవు దేవుని మీద పెట్టుకున్న నమ్మకము ఏంటి? దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసము ఎంత? అది నీ వరకే, అది నీ వరకు మాత్రమే. ఇంకొకరు ఏదో మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఎన్నో మాటలు అన్నారని చెప్పి నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నీవు పెట్టుకున్న విశ్వాసాన్ని నీవు కోల్పోతే నువ్వు కోల్పోతున్నావు దీవెన. వాళ్ళన్న మాటలు పట్టుకుని, అన్న మాటలు విని పెట్టుకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతుంటే నీవు పోగొట్టుకుంటున్నావు దీవెన. దేవుని దగ్గర నుంచి రావాల్సిన సమాధానం ఆలస్యం అవుతుంది. దేవుని దగ్గరికి రావాల్సిన కృప, ఆశీర్వాదం, దీవెన ఏదైనా కానీ ఆలస్యం అవుతుంది. నీ వరకు వచ్చింది కానీ నీకు రావట్లా, నీకు రావట్లా. ఎందుకంటే నమ్మకం, విశ్వాసం కోల్పోతున్నావు. దేవుని మీద కలిగి ఉండవలసిన విశ్వాసం, నమ్మకం కోల్పోతున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఇవ్వవలసినటువంటిది దేవుడు సంపూర్ణంగా, సమయానుకూలముగా దేవుడు మనకి అందిస్తాడు. అదేవిధంగా 2వ స్థానం ఏంటి అని అంటే, ఇక్కడ రాజునకు న్యాయ విధులను, రాజకుమారునకు నీతిని తెలియచేయుము అని అంటున్నారు. ఈ రాజు ఎవరు? ఈ రాజకుమారులు ఎవరు? ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అయిపోయిన సమయం, డాడీకి ఇచ్చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇచ్చేస్తాను. ఈ రాజు ఎవరు? రాజకుమారు ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను ఐఏఎస్ క్వశ్చన్ ఏం అడగలా, మనం చదివిన మాటనే నేను అడుగుతున్నా మిమ్మల్ని. మంచిది. మనం చదువుకున్న దాన్ని బట్టి దావీదు రాజు, రాజకుమారుడేమో సొలొమోను. మరి చూసుకున్నట్లయితే గనక ఇది భౌతికంగా, శరీరానుసారంగా చదువుకునేటువంటి విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి మాట. ఆత్మీయ విషయంలో చూసుకున్నట్లయితే కనుక మనం నమ్మినటువంటి దేవుడు రారాజు అయి ఉన్నాడు, మనము రాజులమై ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా న్యాయ విధులు అన్నీ కూడా పాటించి, అనుసరించి చెప్పేటటువంటి వ్యక్తులమై ఉండాలి. అదే విధముగా రాజకుమారులు ఎవరు అనంటే, నీతిని అనుసరించేటటువంటి వారందరూ కూడా రాజకుమారులై ఉంటారు. నీతిని అనుసరించేవారు, నీతిని జరిగించేవారు. నీతి అనేటప్పటికీ ఆయన రక్షణ పొందుకున్నాము కాబట్టి ఆ రక్షణ ఇంకొకరికి అందించేవారుగా, ఇంకొకరికి చెప్పి ఇంకొకరిని బతికించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు సరే, వారందరూ కూడా రాజకుమారులు అని పిలువబడతారు. ఇంతకీ మీకు వచ్చిన డౌటే, మనమే రాజులు అన్నప్పుడు ఈ రాజకుమారులు ఎవరు అని అంటారేమో. రాజులము మనమే, రాజకుమారులము కూడా మనమే. ఏంటి?
న్యాయ విధులు కలిగి ఉండవాలి, అదే విధముగా నీతిని అనుసరించి జరిగించే వారముగా మనం అందరం కూడా ఉండాలి. ఆ రక్షణ పొంది ఉన్నాము కాబట్టి రాజకుమారులము, ఆ రక్షణ పొంది ఉన్నాము, అదే విధముగా ఇంకొకరిని రక్షించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ప్రథమంలోనే చెప్పాను, ఆరంభంలోనే నేను చెప్పాను. రెండు కూడా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. ఒకటి, తల్లిదండ్రులు అయిన తర్వాత కుమారుల విషయమై మొరపెట్టాలి. రెండోది, రక్షణ పొంది ఉన్న మనము ఇంకొకరిని రక్షించాలి, ఇంకొకరిని మందిరంలోకి నడిపించాలి. ఆయన నమ్మిన వారము, ఆయన్ని కలిగి ఉన్న వారము, ఆయన మార్గంలో నడిచే వారము, తెలుసుకున్న వారమై ఉన్నాము. నీవు రాజకుమారుడివి, రాజకుమార్తెవి అని పిలువబడాలి అని అనగా నీవేం చేయాలి? పైనుంచి కిందాక మంచి తెల్ల వస్త్రాలు వేసుకొని చేతిలో బైబిల్ ఎట్టేసుకుని స్తుతిస్తోత్రం అనుకుంటూ వచ్చేయాలి. ఏంది కదా? ఆలైన రాజకుమారులు కానే కాదు. మనం దేవుని ద్వారా పొందుకున్న రక్షణ ఇంకొకరికి అందించే వారముగా ఉండాలి. నిజంగానే ఒక చిన్న మాట, రక్తం అవసరమై ఉన్నది అని చాలా మంది టక్కుమని మెసేజ్ చేస్తారు, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతారు. మేము చేయగల కొంతమంది ఇక్కడ ఉన్న యవనస్తుల్లో అనాల్లో కొంతమంది వెంటనే ఉంది అని అంటే కనుక, ఒకవేళ బ్లడ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది అని అంటే కనుక టక్కుమని వెళ్ళి మేము ఇచ్చేసేవాళ్ళం కూడా. చిన్న సహాయం మాత్రమే అది. ఏంటి, అనారోగ్యంతో ఉన్న వారికి చేసేది చిన్న సహాయం మాత్రమే. మరి రక్షణ విషయమై చేయాల్సిన బాధ్యత, నీవు బాగానే బాగుపడిపోయావు, దేవుని నమ్ముకున్నావు. మరి బైబిల్లో ఒక వ్యక్తి కూడా మొరపెట్టారు, నమ్మినవాడు కాదు, ఆ మార్గంలో ఉన్నవాడు కాదు, కానీ చేసిన ప్రార్థన దేవుని చెవును వచ్చింది. గొప్ప ప్రార్థన లెక్కలు చేసిన వాళ్ళ లెక్కల్లో గొప్ప ప్రార్థనగా లెక్కింపబడింది. దేనికోసం చేసాడు ఆ ప్రార్థన అనంటే, యూదులందరికీ కూడా నీ సువార్త ప్రకటింపబడుతుంది, నీ వారందరూ కూడా రక్షింపబడుతున్నారు, వాళ్ళతో పాటు నా వాళ్ళు కూడా రక్షింపబడాలయ్యా, నా వాళ్ళు నశించిపోకూడదు, నా వాళ్ళెవ్వరూ కూడా నీకు దూరం అయిపోకూడదు, పాడైపోకూడదు, వాళ్ళు కూడా నీ సువార్త వినాలి, తెలుసుకోవాలి, నమ్మాలి, రక్షింపబడాలి అని చెప్పి ఆ విషయమై మొరపెట్టిన ఆ యాచన దేవుని చెవునికి వెళ్ళిందంట. గొప్ప ప్రార్థనగా ఎంచబడింది కొర్నేలు చేసిన ప్రార్థన. మరి మనం అప్పుడు రాజకుమారులము కుమార్తెలమని మనం పిలువబడతాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యానుసారంగా మనందరం జీవిద్దాం. దేవుడి చిన్న మాట వెనుకలో దీవించును గాక. ఆమేన్.